ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము. In all this Job did not sin by charging God with wrongdoing. Job chapter 1 verse 22. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన సర్వజ్ఞాని. ఆయనకు అన్నీ తెలుసు. ఎన్నిసార్లు మన జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి, శోధనలను బట్టి దేవుణ్ణి నిందించే వారంగా ఉంటాం కదండి. దేవుని శక్తిని తెలుసుకొని కూడా, ఆయన బలమేమిటో చూసి కూడా దేవుడు నా జీవితంలో అన్యాయం చేశాడు అనేవారు లేకపోలేరు. అన్యాయము అనే పదానికి మీనింగ్ ఏంటో మనం తెలుసుకుంటే, దేవుడు నిజంగా మనకు అన్యాయం చేశాడా లేదా అని మనం మాట్లాడుకోవచ్చు. ఒక వ్యక్తి కష్టపడి ఒక భూమిని కొన్నాడు. అయితే ఆ భూమి అతనిది, అతని పైన రిజిస్ట్రేషన్ అయ్యింది. కానీ ఇంకొకరు వచ్చి వారి అధికారముతో, వారి బాహుబలముతో అతని భూమిని ధనం ఇవ్వకుండా దౌర్జన్యం చేసి లాక్కున్నా, ఆక్రమించుకున్నా అది అన్యాయం, అది అక్రమం. కానీ ఈ రోజున మన దగ్గరున్న అందమైన, ఆరోగ్యమైన, ధనమైన, సంపదైన, చివరకు జీవము కూడా మన సొంతంగా మనము సంపాదించినది కాదు. దేవుడు వాటిని మనకిచ్చాడు. దానిలో కొంత భాగము మన నుండి పోతే అన్యాయం, అక్రమం అని దేవుణ్ణి దూషించే వారముగా ఉంటున్నాం. మనకు ఒక వ్యక్తి దాచమని ₹1,00,00,000 ఇచ్చాడు. అయితే కావాలంటే నీకు ఖర్చులకు వాటిలో నుండి వాడుకోమన్నాడు. ఒక రోజున అతని ధనము అతను తీసుకొని పోవాలనుకుంటే అది అన్యాయం కాదు కదండి. యోబు భక్తుడు కూడా అలాగే ఆలోచించాడు. దేవుడు అపవాదితో అంటున్నాడు, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ముఖ్యంగా నాయందు భయభక్తులు గలవాడు, అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని. అందుకు అపవాది అంటున్నాడు, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేతనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని. ఈ మాటల ద్వారా అపవాది మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అదేంటంటే, ఈరోజు మన కుటుంబము, మన పిల్లలు, మన ఉద్యోగ వ్యాపారాలు దీవించబడుతున్నాయంటే, ఆశీర్వదింపబడుతున్నాయంటే, మనము క్షేమకరముగా జీవిస్తున్నామంటే, మనము ఎటువంటి శోధన గుండా ప్రయాణించి ఏమీ కాకుండా బయటపడగలుగుతున్నామంటే, మన చుట్టూ దేవుడు కాపు వేయడం వలనే. ఆర్థికంగా మనము మంచి స్థానంలో ఉన్నామంటే దేవుడు మన చేతుల కష్టార్జితమును ఆశీర్వదించుట చేతనే అనే విషయాన్ని అపవాదే చాలా చక్కగా చెప్తున్నాడు. అయితే కొంతమంది విశ్వాసులు దీనిని గ్రహించలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది, ఉన్న జాబు పోయింది, నేను కష్టపడి సంపాదించినవన్నీ కూడా నేను కోల్పోవలసి వచ్చిందని, అదేదో వారి వలనే వారు బ్రతుకుచున్నట్లుగా, దేవుని సహాయము లేకుండానే వారు జీవిస్తున్నట్లుగా మాట్లాడుతుంటారు. దేవుడు ఇవ్వడం వల్లనే ఇవన్నీ నేను కలిగి ఉన్నాను అని మర్చిపోతుంటారు. మనుషులందరూ ఇలానే ఆలోచిస్తారనే ధైర్యంతోనే దేవునితో అపవాది ఛాలెంజ్ చేశాడు. ఒకసారి నీవు వేసిన కంచెను తీసి చూడు, అతడు నిన్ను దూషిస్తాడు అని అన్నాడు. యోబు ప్లేస్లో మనమే ఉంటే అలానే అనేవారమేమో. కానీ యోబుకు తెలుసు ఇవన్నీ, అనగా తన దగ్గరున్నవన్నీ దేవుడే ఇచ్చాడని. అందుకే ఇలా అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని మాట్లాడుతూ దేవుడు అన్యాయం చేశాడని, దేవుడు ఇలా ఎందుకు చేశాడని కానీ అనలేదండి.
తన భార్య దేవునికి విరోధముగా మాట్లాడితే మూర్ఖురాలిలా మాట్లాడకు అని గద్దించాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఈ సత్యాన్ని గ్రహిస్తే అర్థం చేసుకుంటే దేవుణ్ణి ఎన్నడూ దూషించము, ఆయన్ని విడిచి ఎన్నడూ వెళ్ళిపోము. భక్తుడంటున్నాడు, మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా అని. అవును కదండి, మనము దేవునికే వ్యతిరేకంగా మాట్లాడేవారమా? ఆయన సృష్టిలో భాగమైన మనము దేవుణ్ణి దూషించేవారమా చెప్పండి? అలా అని దేవుడు అకారణంగా మనల్ని ఇబ్బందులకు గురి చేయడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అని వాక్యము మనకు సెలవిస్తుంది కదా. కాబట్టి దేవుడు మన జీవితంలో మనకు మంచి చేయడానికే చూస్తాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా అవి మన మంచికే జరుగుతున్నాయి అని అర్థం చేసుకొని విశ్వాసముతో జీవించే వారముగా ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రానయున్న దేవ, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా తండ్రి, మేము ఆరాధిస్తున్న దేవుడవు న్యాయస్థుడు కాదని ప్రభా, సర్వజ్ఞానివని తండ్రి. మరి యోబుకు తండ్రి జరిగినటువంటి అయా మరి తండ్రి వచ్చిన శ్రమలను బట్టి, శోధనలు బట్టి అయా మరి తండ్రి మిమ్మల్ని నిందించకుండా నా ప్రభువ అయా మీ యొక్క శక్తి ఏమిటో ఎరిగి తండ్రి మిమ్మల్ని ప్రతి విషయంలో స్తుతించిన విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, మాకొచ్చిన శ్రమలను బట్టి మేము కృంగిపోకుండా అయా మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి మిమ్మల్ని స్తుతించే వారిగా, మీ నామాన్ని గణపరిచే వారముగా మేము ఉండాలని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రములు. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను తండ్రి మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన ప్రతి ఈవులను మీరు కాచి కాపాడండి. ఇచ్చిన జాబులో తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచండి. అయా బిడ్డలు ఎందరైతే ఈ రోజున అనారోగ్య సమస్యల చేత ఉన్నారో ప్రభా అయా మరి తండ్రి స్వస్థత లేక తండ్రి స్వస్థత రాక మరి ప్రభా బిడ్డలు చింతిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. స్వస్థపరిచే దేవుడవు నీవే, యెహోవా రాఫావైన దేవుడవయ్యా. బిడ్డలను తండ్రి మీ యొక్క కనికరము చేత వారిని నింపి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి విడుదల దయచేయండి, అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా వివాహ విషయాల్లో తండ్రి మీ యొక్క తండ్రి చిత్తమును బిడ్డలకు బయలుపరచండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదంటున్నావు ప్రభ తండ్రి. అయా బిడ్డలు ప్రభ మీ యొక్క చిత్తాన్ని అయా తెలుసుకొని ముందుకు నడుచున్నట్లుగా సహాయం దయచండి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి తండ్రి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే తండ్రి దేవా ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యల చేత బాధించబడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పక్షాన మీరే ఉండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. దేశాన్ని అధికారులను దీవించండి, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. అధికారులకు తండ్రి మారు మనసును అనుగ్రహించండి. అధికారులు రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా తండ్రి నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానమును, సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవజనులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరినీ మీరు కాచి కాపాడండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి, వారికి ఇచ్చిన తలంతులను బట్టి ప్రభా మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి వాటిని వాడుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరిగా ఉంటుండగా అయా మరి తండ్రి ధైర్యము చెడిపోయినటువంటి పరిస్థితుల్లో వారు ఉంటుండగా తండ్రి వారిని మీరే ధైర్యపరచండి. వారికి కలిగిన భయములన్నిటిలో నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఏ కొరతతో అయితే బిడ్డలు ఉన్నారో అయా వాటిని తీసివేసి సమృద్ధిని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు, విధవరాళ్ళ పక్షాన వాద్యమాడే దేవుడవు తండ్రి. బిడ్డలకు తండ్రి తగిన న్యాయమును మీరే జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ప్రభా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి నా తండ్రి. ఏ పాపము జోలికి వారు పోకుండా ప్రభా మీ యొక్క సహాయము వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని
బలపరచమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా ఆయా బిడ్డలు ఆడుకుంటున్న సమయంలో తండ్రి మీరే వారికి తోడుగా ఉండి వారిని తండ్రి బలపరచమని వేడుకుంటున్నాం. మీ యొక్క దేవదూతల కావలిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన ఎబినేజర్ అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.